wonderful way to celebrate this special occasion that brought back so many memories. A big round of applause for the new couple, 25 years old couple. Big round of applause, please. Veena, Chandu garu, come on. పచ్చని
Wow, that's really amazing. Big lot of applause and cheering for the 25 years old couple. Wow, wow. Shining bright. Look at the camera. While we set up for the cake cutting, we have a special slideshow. So please look into the wall over there. Just relax. Find your seating and everyone please watch the slideshow. We have an anniversary slideshow. All eyes and hearts on the slideshow as they share the journey with us. Veena Chandu vari jeevana prayanam vari madura జ్ఞాపక చిరంజీవి చందు రాధమ్మ అనురాగాలు ఆప్యాయతల మధ్య చక్కని పిల్లలకి తోడు నీడగా ఉంటూ
25 వసంతాలు మధుర క్షణాలు అనుభూతులతో గడిపిన మీకు మా హృదయపూర్వక ఆశీస్సులు. ఈ ప్రత్యేక సాయంత్రం మీతో గడిపేందుకు చేసిన వారికి వారి కుటుంబ సభ్యులకు మా ప్రత్యేక అభినందనలు. మన కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా రజతోత్సవ వేడుకల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ నాన్న. హలో, రాజీవ్ చందు. మీ ఇద్దరికి సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా నేను మా కుటుంబ సభ్యులందరూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. మీరు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనందరం ఎంతో ఆనందంగా రాధి మరియు చంద్రుల 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 25 సంవత్సరాలు అంటే కేవలం సమయం కాదు, అది ప్రేమ, పరస్పర నమ్మకం, అర్థం చేసుకోవడం మరియు కలిసి గెలిచిన ఎన్నో క్షణాల ప్రయాణం. ఈ ప్రత్యేక సందర్భంలో వీరి బంధం ఇంకా మరెన్నో సంవత్సరాలు ఆనందం, ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాధి చందుకి 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ అందమైన ప్రయాణం ఇలాగే ముందుకు సాగాలి అని భగవంతునికి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఇట్లు మీ అక్క బావగారు. హలో అన్నయ్య, హలో వదినా, హ్యాపీ మ్యారేజ్ డే విషెస్ అందరికీ. అన్నయ్య, మీతో ఉన్న రోజులన్నీ గోల్డెన్ డేస్ అన్నయ్య. ఆల్వేస్ మై సూపర్ హీరో. మీకు గుర్తున్న రియల్ ఇన్సిడెంట్ అందులో మీరు నాకు చూపించాము. ఒకరోజు ఒక ఇన్స్టిట్యూట్ మీరు పైకి ఆఫ్ అయినా వాళ్ళు లోపలికి వెళ్ళి వదిలి తెచ్చుకున్నాను. అన్నయ్య వదిలి చెప్పలేదు నువ్వు అంటే లోపలికి వెళ్ళి అడిగిన తిరిగి వచ్చేస్తుందని చెప్పాను. సరే లోపలికి ఎలా అనుకుని ఎలా ఉంటుందని చెప్పాను. అట్లీస్ట్ గెస్ట్ చేయాలి కదా అంటే ఒక ముఖ్యంగా ఉంటుందని. ఓకే అందుకని నేను లోపలికి వెళ్ళి ఒకసారి అందరూ మంచిగా ఇద్దరు ముగ్గురు కరెక్ట్ అయ్యాను. అందులో కొంచెం మంచిగా ఉన్నాను. సో అలా వదిలి తీసుకుని ముగ్గురం బయటకు వెళ్తే అప్పటి నుంచి ముగ్గురం చాలా హ్యాపీగా అన్ని విషయాలను షేర్ చేసుకుంటాం. ఆల్వేస్ బెస్ట్ కపుల్, బెస్ట్ విషయస్. థ్యాంక్ యూ అండి. బాయ్. हाय चंदू, हाय रानी, कैसे हो? तुम लोगों शादी की 25वीं शादी की वर्षगांठ की बहुत बधाई कहे दिल से। तुम दोनों को बस मैं ये बोलना चाहता हूँ, विश्वास की डोर कभी कमजोर ना, प्यार का बंधन कभी कमजोर ना, सालों साल तुम्हारी जोड़ी सलामत रहे, ऐसे ही तुम हमेशा मुस्कुराते रहो। लव यू ऑल। चल बाय, अपना ख्याल रखिए, बहुत कीजिए। चल बाय। ఎలా ఉంటావు? నాకు చేతిలో జాబ్ వచ్చింది. అది డిసెంబర్ 15th నెలవేరు. అదే హైబ్రిడ్ ఇక్కడ నమ్మకం చూడాలి. స్లోగా ఇక్కడ ఎలా మూవ్ అవ్వాలి చేస్తాయి. ఫ్యామిలీ ఇక్కడే అంతే అంతే.
Nice cake. Is it open? Are you studying like is the ceremony open? Cake cutting aita? Oh, okay. నేను ఆల్రెడీ అయిపోయి 3 పెగలేదు కాక్టైలే ఏమైందంటే అశోక్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఇచ్చాడు ఆ రోజు ఏందో 2 మీద తాగాము అడుగుతుంది అంటే ఈ మధ్య ఫుడ్ ఎక్కువ తింటలేదు రైటింగ్ చేస్తున్నారు పడిపోయాను నేను వాళ్ళు కాల్ చేశాను వాళ్ళు ఏం బాగానే ఉన్నది చెప్పారు అప్పుడు భయం వేస్తున్నారు అప్పుడు Okay. Crowd, just quiet. Lower down the volume. She is going to.
కొంచెం కిందకి పెట్టండి, అంత పైకి వద్దు, కొంచెం కింద కొంచెం హైట్ కొంచెం తగ్గించండి, హైట్ కొంచెం తగ్గించండి, వేసుకోవాలి.
From all the sacrifices you made to the countless moments of laughter and care, you've shown what true partnership means. You've built not just a marriage, but a home filled with warmth, culture, and unconditional love. Thank you for everything you've done and for being my greatest inspiration. Here's to 25 years of togetherness and to many more filled with happiness, health, and love. Hi, once again, everyone. I just first of all want to say thank you to my mom and dad for giving me such a wonderful life and a wonderful, happy home to live in. They are really my biggest inspirations that have really made me go to many different places, and I'm really happy that they're my parents. And I really cherish all the memories that we've made together. Some of my favorite memories are when we fed Doritos to the prairie dogs, even though we weren't supposed to do that. And some other memories were when we went to the zero gravity room in Mount Rushmore. It's one of my favorite things that we've done. So I'm really grateful for both of you to let me pursue my dreams and to let me become the girl that you want me to be. So thank you so much. ఇప్పుడు అవుతున్న పార్టీలో సగం పని చేసి తినలేకపోతే ఈ ఈవెంట్ చాలా కష్టం చేయడం ప్లాన్ చేయడం. థ్యాంక్ యూ సమిత. నేను రోజు క్లాసులు ఇంగ్లీష్లో చెప్తాను, కానీ ఇక్కడ తెలుగులోనే మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సరిపోదు వీణా గురించి చెప్పాలంటే. ఎందుకంటే దాంట్లో అక్షరాలు కొన్ని ఉంటాయి కదా, తెలుగులో ఎక్కువ ఉంటాయి కాబట్టి భావం ఎక్కువ వ్యక్తపరచవచ్చు. వీణ ఎక్కడుంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది. కరెక్ట్గా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తను సృష్టించగలదు. అంటే తను ఉన్న చోట ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన పక్కన నలుగురు ఉంటే వాళ్ళు చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగా చేసే గొప్ప మనసు. ఏదైనా సరే ఒక మంచి పాజిటివ్ వేలో ఆలోచిస్తుంది. ఉదాహరణకి మన ఎవరైనా పడిపోయారు అనుకోండి, కాలు జారి, నాకు గట్టిగా నవ్వు వస్తుంది సహా. కానీ వీణకి అయ్యో పాపం పడిపోయాడా, దెబ్బ తగిలిందా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఇన్స్టెంట్ సెకండ్లోనే తన మానవత్వం కానీ, తన కేరింగ్ కానీ, ఒక మనుషుల మీద ప్రేమ కానీ, ఒక విషయాన్ని ఎంత పాజిటివ్గా తీసుకోవాలో అని. దానివల్ల ఏంటంటే గాసిప్కి చోటు ఉండదు. మనం ఏదో ఆవేశంగా వస్తాం, చూడు వాడు అలాగా ఇలాగా అన్న టైప్లో వస్తాం, అవన్నీ నీళ్ళచారు చల్లారు చేస్తారు. అందరూ మంచి వాళ్ళే, నువ్వే తప్పు, నీదే తప్పు అన్నట్టుగా. సో ఆ బలం నాకు ఎప్పుడూ ఉంది. నేను ఎప్పుడు డౌన్ అయినా, ఎప్పుడు డౌన్ అవుతూనే ఉంటాను సహజంగా, కానీ తను డెఫినెట్గా లిఫ్ట్ చేస్తూనే ఉంటుంది. తను చూసి నేను చాలా అడ్మైర్ అవుతాను. ఎందుకంటే ఇటు ఒక మదర్గా ఎన్నో పనులు చేస్తుంది. కిడ్స్ని స్కూల్ డ్రాప్ చేయడం కానీ, ఇంట్లో పని చేయడం కానీ, ఆఫీస్లో వర్క్ చేయడం కానీ, ఇన్ని పనులు ఒక్కసారిగా ఎంత ప్లాన్డ్గా చేస్తుంది అనేది నాకు నిజంగా సర్ప్రైజ్ అవుతూనే ఉంటాను. బట్ మోరర్ దెన్ షీ సో బ్యూటిఫుల్. అంటే ఇప్పటికి కూడా ఐ బిలీవ్ నో కాంపిటీషన్ ఫర్ హర్. అంత పువ్వులు గొడవపడుతున్నాయి. And Samita, she is going to be a doctor soon in 4 years, and optometry college almost next month July kada, July lo adi tanu join avutundi. Smart kid, basketball manchi player, but 9th grader. So I really feel good about the family that I have, and it's all God's gifted. వీణా పరిచయం అవ్వకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు, మీతో ఇలా మాట్లాడేవాడినే కాదు. సో చెప్పాల్సినంత చెప్పాను. ఓకే, ఈయనైతే ఇన్ని మాటలు చెప్పారు కదా నా గురించి. నేను జస్ట్ ఒక్క పల్లవి పాడుతూ చెప్పేస్తా ఆయన గురించి. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమిల్లనే మాటరాని మౌనం మనసే తెలిపే ఎదచాటు మాటు గానం మనసే గెలిచే వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేమో అది చదివినప్పుడు చదివినప్పుడు తొలి పాటే నాలో పలికినది. నేను వీణా గురించి 12 పాటలు రాశాను. ఏంటి అభిమానం, ఏంటి ఆహ్లాదం, ఏంటి ఆనందం. తెలుసు మీరు బలవంతం పెడతారో నువ్వు ఏదో ఒకటి చెప్పమంటారని తెలుసు, కానీ ఎంతకాలం కాదు. కానీ ఇంతకన్నా మంచి వేదిక ఉండదు కదా చెప్పడానికి. ఒక్కటే ఎక్కువ లేదు, ఒక్కటి జస్ట్ ఒక్కటి. ఫ్యాన్స్ రెడీయా? Wherever you go, my darling, you can't escape from my feeling. Wherever you go, my darling, you can't escape from my feeling. Where is my Valentine? Where is my Valentine? తను వచ్చిందంటే తనతో పాటే వెన్నెల తెస్తుంది. తను నవ్విందంటే లోకాన్నంతా పరుపుగా చేస్తుంది. కళ్ళం వేసి చూడు తుల్లి పాడే ఈడు. Wherever you go, my darling, you can't escape from my feeling. తన గాలి సోకి గులాబీయే విచ్చుకుంది. తన కుంటి చూపుల్లోన సన్నజాజి పాట ఉంది. తన పేరు వింటే గుండె చప్పుడాగుతోంది. తన ఊసుల్లో నా ప్రాణం చిక్కుకుంది. కనులే మూసినా నువ్వే, కలలో చూసినా నువ్వే, కలలే వలదని కళ్ళు తెరిచినా నువ్వే. నువ్వుంటే చాలు ప్రేయసి, లవ్ పార్కే కాదా రోదసి. Where is my Valentine? Where is my Valentine? Thank you.